వాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను ఈరోజు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజ రామయ్యర్ గారు, వేములో టెంపుల్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా దేవాలయంలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలన చేయడం జరిగింది. వేగవంతంగా పనులు చేయాలని చెప్పని ప్రభుత్వం పక్షాన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 35% పనులు పూర్తి కాబడ్డాయి. మిగతా పనులు కూడా వేగవంతంగా చేసి వీలైనంత తొందరగా చేయాలని చెప్పని ఒక్కొక్క పనికి ఓ పరిమితి సమయాన్ని కూడా ఈరోజు ప్రధానంగా అధికారుల ద్వారా ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభు గారు సహకారం, దేవాదాయ శాఖ మాచులు సురేఖ మేడం సహకారం, జిల్లా ఇన్ఛార్జ్ మంచి అప్పటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చిన క్రమంలో ఓ ప్రణాళికాబద్ధంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలహాలు ఆగమ శాస్త్రం చెప్పిన ప్రకారం పనులు జరుగుతున్నటువంటి క్రమంలో ఆలయంలో ప్రధానంగా అన్విటి మండపం, ఇప్పుడు బద్దిపోచమ్మ ఆలయంలో ఉన్న ఏ విధంగా ఇక్కడ ఉన్నట్టు అన్విటి మండపం ఒక దగ్గర 20 ఫీట్లతో, ఒక దగ్గర 26 ఫీట్లతో నిర్మాణం చేసేటువంటి శైలిని కూడా ఈరోజు ప్రత్యేకంగా పరిశీలన జరిగింది. అద్దాల మండపము, అదేవిధంగా మహామండపము, నిత్య నివేదన మండపము, నిత్య కళ్యాణ మండపము, ధర్మగుండము, అదేవిధంగా వేస్ట్ గోపురము, బ్రాహ్మణ సత్రము, అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి పనులను ఏ విధంగా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించి సూచనలు సలహాలు కూడా దేవాదాయ శాఖ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య కానీ వీటీడీ వైస్ చైర్మన్ వారికి ఉన్నటువంటి కలెక్టర్ గారు ఉన్నటువంటి అనుభవాలతో వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. రాజన్న భక్తులకు మరో 100 ఏళ్ళు లేదా మరో 1000 ఏళ్ళ వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శీఘ్ర దర్శనాన్ని కల్పించడంతో పాటు అన్ని సకల సౌకర్యాలు వసతులు ఏర్పరిచే లక్ష్యంలో భాగంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పటివరకే 2 దఫాలుగా 50 కోట్లు ఒకసారి, 100 కోట్లు ఒకసారి బడ్జెట్లో పెట్టుకొని వేములో రాజన్న ఆలయంతో పాటు పట్టణాభివృద్ధిని కూడా, అంటే 2 కన్నులాగా పట్టణాభివృద్ధి, దేవాలయాభివృద్ధి చేయాలని చెప్పని టెంపుల్ సిటీగా చేయాలని చెప్పే క్రమంలో 47 కోట్ల జీవోతో ప్రత్యేకంగా రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు సంబంధించి అది కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉంది. ఈ బద్దిపోచమ్మ ఆలయానికి సంబంధించి టూరిజం సంబంధించి కూడా సుమారు 20 కోట్ల రూపాయలతోటి ఇక బద్దిపోచమ్మ ఆలయాన్ని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో తీసుకుపోయే కార్యక్రమం తుది దశలో ఉన్నటువంటి సందర్భంలో కూడా పరిశీలన చేయడం జరిగింది. టూరిజం ద్వారా కూడా జరిగిన అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో నాంపల్లి గుట్టపైన కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని టూరిస్ట్ శాఖ ద్వారా కూడా ఇప్పటికి ఒక ఏరోప్లేన్ రావడం జరిగింది. దానికి దారి ఖర్చు 10 లక్షలు కూడా వీటీఏ ద్వారానే అందివ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉచితంగానే విమానం ఇచ్చిన సందర్భంలో తదుపరి భవిష్యత్తులో అక్కడ ఇంకా పర్యాటక రంగంగా ముందుకు పోవడానికి కోసం మరి డిఫెన్స్కి సంబంధించినటువంటి వారికి వీటీడీ వైస్ చైర్మన్ వారి పరిచయతోటి ఓ నమూనాను తీసుకుని వస్తారు. తర్వాత టూరిజం శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడంతో ఒక మీటింగ్లో కూడా వాటిని అనుమతి తీసుకొని అక్కడ కూడా పర్యాటక రంగంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరి లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేల రాజన్న ఆలయాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, తద్వారా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేలాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్చుతండి, కోడముకు చెల్లిస్తా అని చెప్పి అతి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఎక్కడ లేదు, మన దేవాలయంలో ఉంది. ఇక్కడ విశిష్టమైనటువంటి మొక్కు. అలాంటి దేవాలయంకి వచ్చేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పి లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంటే అనేక వేలాది మంది భక్తులు కూడా వచ్చి ఆదాయం రాజన్న ఆలయంలో వచ్చిన దానికంటే రూపాయి ఎక్కువ వేస్తుంది తప్ప తక్కువ, అంటే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదని చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. భక్తుల మనోభావాలకు అనుగుణంగా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకరిద్దరు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నా మేము సమయంతో ఆగమ శాస్త్రం చెప్పే విధంగా, అంటే ఇక్కడ వేములో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ జరుగుతుందని దయచేసి గమనించాలి. రాజన్న భక్తులను చెప్తా ఉన్నాం. రాజన్న ఆలయం సంబంధించిన పురాతనమైనటువంటి ప్రాకారం కానీ గర్భాలయం కానీ ముట్టడం లేదు. యథావిధంగా శిలలతో నిర్మాణం చేసినటువంటి
ఆలయ భాగాన్ని అదే విధంగా ఉంచి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది కాబట్టి రాబో రోజుల్లో భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని ఈరోజు మనం విస్తీర్ణ రూపంలో చేస్తూ ఉన్నాం. భౌగోళికంగా రాజన్న ఆలయం చెరువు కట్టపైన ఉన్నట్టుగా పురాణాల్లో ఉంది. చెరువులో ఉంది కాబట్టి నిర్మాణాలకు ఇబ్బంది కాకుండా ఉండాలి. ఆధునిక పద్ధతులు, ఆధునిక టెక్నాలజీతోటి నిర్మాణాలు చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో చూస్తారు. తిరిగి శిలలతో కూడా వాటికి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశంలో రాజన్న భక్తులు చేసేటువంటి కార్యక్రమానికి ఈ విశ్వాసంతో, నమ్మకంతో, శృంగేరి పీఠాధిపతి ఆలోచనతో పోతున్నాం అనే దాన్ని విశ్వసించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.